హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. వెజిటేబుల్స్లో రాజా వంకాయ. ఆ వంకాయతో ఈరోజు ఒక టేస్టీ రెసిపీని అయితే చేసేసాను. అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే 3 వంకాయలు అయితే తీసుకున్నానండి కట్ చేద్దామని. కానీ కట్ చేస్తుంటే ఒక వంకాయ మొత్తం పుచ్చిపోయిందనమాట. పురుగు కూడా కనిపించింది, ఇంకా అందుకే తీసేసాను. ఇంకా 2 వంకాయలతో అయితే ఈ రెసిపీని చేసేస్తున్నాను. ఇలాగా ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీ చేస్తాం కదా, ఆ వంకాయలని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సన్నగా, అంటే మరీ సన్నగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, మీడియం లావుగా ఉండాలి. ఇప్పుడు నేను కట్ చేసినట్టు ఈ సైజ్ అయితే సరిపోద్ది. దీనికి ఫోర్క్తో మనం ఇలాగా గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చేసి దీనిపైన మనం పసుపు ఉప్పు అయితే వేస్తామండి. కండ్రెక్కకుండా, వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి దీనికి రఫ్ చేసేసేయాలి. అలా చేయటం మూలంగా వంకాయ కండ్రెక్కదు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఏం మారదనమాట, బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకని నేను పసుపు సాల్ట్ వేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్లీ వేయండి, కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ స్టైల్ అండి ఇది. ఇలాగా 2 వైపులా కూడా నేను అప్లై చేసేస్తాను చూడండి. ఇలా మొత్తానికి అప్లై చేసేసేయాలి. నార్మల్గా వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా దేనికి దానికే టేస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ స్టైలు. నాకు తెలిసి చాలా రేర్ కాంబినేషన్ అని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అలాగే స్కిప్ కూడా చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూస్తే రెసిపీ అనేది మీకు అర్థమైంది. ఇలాగా వంకాయలకి పసుపు సాల్ట్ అనేది అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆ ఆయిల్ అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇందాక మనం పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసేయాలి. ఇలా వేసేసి మంచిగా 2 వైపులా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మంచిగా వేయించేసుకోవాలండి. బాగా సన్నగా ఉన్న గరిటెని తీసుకోండి దీన్ని మీ తిప్పేటప్పుడు. ఎందుకంటే సన్నగా ఉన్న గరిటె అయితే ఈజీగా ఆ వంకాయలు అనేవి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా నీట్గా అంటే ఇలా ఉల్టా తిప్పుకోవచ్చు. సన్నగా ఉన్నదైతే చాలా జాగ్రత్తగా తిప్పుకోండి ఊరికే, ఎందుకంటే వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఊరికే వేగిపోతాయి. ఇలా 2 పక్కల వేయించేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే చాలు. ఇలా వేయించడం మూలంగా మనం వేసిన ఉప్పు అండ్ పసుపు ఆయిల్ ఈ వంకాయకి పట్టేసి ఆ కర్రీకి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇలా వేయించేసుకోండి 2 పక్కల. ఇప్పుడు ఈ వేగుతూ ఉండగా ఒక చిన్న బాండీ పెట్టి, చిన్న బాండీలోకి ఒక 2 స్పూన్స్ వరకు లేదా 1.5 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి దీంట్లోకి మధ్యలో మిరపకాయలు ఉంటాయి కదా, చల్ల మిరపకాయలు అంటారు, వాటిని సన్నగా ఉన్నాయి చూసి మీరు తీసుకునే క్వాంటిటీ, అంటే మీరు చేసుకునే కర్రీని బట్టి ఇవైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 వంకాయలు, మీడియం సైజ్ వంకాయలకి ఒక 3-4 సన్నయి చల్ల మిరపకాయలు అయితే నూనెలో వేయించేసుకుంటున్నాను. ఇవి మీకు తెలుసు కదా, మీకు తెలిసిందే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి తీసేసుకుంటే చాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఆ రోల్లోకి వేయించుకున్న చల్లమిరపకాయలు, అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చల్లమిరపకాయలు మంచిగా దంచేసుకున్నాక ఈ 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా వేసి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం కొత్తిమీర చెప్పాను కదా ఇందాక, అది కూడా యాడ్ చేసేసి మెత్తటి పేస్ట్లా నూరేసుకోవాలండి. రోట్లోనే దంచండి, మిక్సీ వేయద్దు. రోట్లో దంచితే దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది, అందుకనే నేను రోట్లోనే దంచుతున్నాను. ఇలాగా మెత్తగా దంచేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫోర్క్తో మధ్యలోకి తీసేసుకొని
దీంట్లోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి, అదే నూరేసుకోవాలి. కొంచెం చేతికి పని చెప్దాము ఈ రెసిపీకి మటుకి. ఎప్పుడు మిక్సీలో పెట్టేస్తే మనకేం తెలియట్లేదు, ఇలా రోట్లో దంచుకుంటే కొంచెం బాగుంటుందని టేస్ట్. ఇలాగా మెత్తటి పేస్ట్లా చేసుకొని బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. కొంచెం ఈ కర్రీకి నార్మల్ కర్రీస్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసాను. ఇప్పుడు దీంట్లోకి అదే బాండీలో కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా చల్లమిరపకాయలు, కొత్తిమీర ఇవంతా మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకోండి. అంటే ఆయిల్ లైట్గా వేసి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ 1 స్పూన్ దీంట్లోకి యాడ్ చేసాం కాబట్టి ఇలా రోస్ట్ చేసేసుకొని దీంట్లోకి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే పేస్ట్ మొత్తం కొంచెం గ్రేవీలా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ ప్రెజెంట్ ఇలా ఉండాలి, తర్వాత దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని మొత్తాన్ని. సాల్ట్ నేను స్టార్టింగ్లో ముక్కలకి యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ చల్లమిరపకాయల్లో సాల్ట్ అనేది ఉంటుంది, ఇంకా వేయొద్దు, వేస్తే ఉప్పు కసం అయిపోద్ది. జాగ్రత్త చూసుకోండి, మర్చిపోయి వేసేస్తారేమో, అలా వేయొద్దు. ఇలాగా వేయించుకున్న వంకాయ ముక్కలన్నింటినీ దీంట్లోకి యాడ్ చేసేసేయాలి. ఇలా యాడ్ చేసేసి గరిటెతో తిప్పొద్దు, అవి స్మాష్ అయిపోతాయి. ఒక్కసారి కళాయిని అలా జస్ట్ ఊపి తర్వాత ఇవి ఒక్కొక్కటిగా మెల్లగా ఇలా ఉల్టా తిప్పుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఒకటి ఆల్రెడీ బ్రేక్ అయింది. ఇలాగా ఈ గ్రేవీ అంతా ఈ వంకాయకి పట్టే విధంగా మంచిగా కుక్ చేసేసుకోండి. ఇలా అన్నీ ఒక సైడ్ పట్టిన తర్వాత ఇంకోసారి ఉల్టా తిప్పేసుకొని మంచిగా మూత పెట్టి ఒక్క 3 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే మన ఎమ్మి టేస్టీ డిఫరెంట్ స్టైల్ వంకాయ కొత్తిమీర కారం కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఒక్క 3 నిమిషాలు మగ్గబెట్టేసుకోండి. చూడండి, అంతే, మన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని ఇదో 2 ముక్కలు పెట్టేసుకొని తింటే వావ్ అనాల్సిందే. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.